పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఇది ఒక భారత్లోనే కాదు, ఎన్నో దేశాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. అభివృద్ధి చెందిన చైనా వంటి దేశాల్లోనూ నిరుద్యోగ సంక్షోభం ఎక్కువగానే ఉంది. అందుకు ఈ యువకుడి గాదే నిదర్శనం. చైనాకు చెందిన ఓ యువకుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఆక్స్ఫర్డ్తో సహా పలు ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి డిగ్రీలు పొంది సరైన ఉద్యోగం సంపాదించుకోలేకపోయానని, దీంతో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్లు అందులో చెప్పాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో ఈ కథనం వచ్చింది. చైనాకు చెందిన 39 ఏళ్ల డింగ్ యువాన్ జావో ప్రముఖ యూనివర్సిటీల నుంచి పీజీ నుంచి పీహెచ్డీ వరకు పలు డిగ్రీలను పొందాడు. వాటిలో బీజింగ్లోని సింగువా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, పేకింగ్ యూనివర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి జీవశాస్త్రంలో పీహెచ్డీ కూడా చేశాడు. అనంతరం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి జీవ వైవిధ్యంలో మరో డిగ్రీ చేశాడు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకుడిగా పనిచేశాడు. ఇన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ డింకు ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. ఎన్నో కంపెనీలకు రెజ్యూములు పంపించడంతో పాటు దాదాపు 10కి పైగా ఇంటర్వ్యూలు హాజరైన ఉద్యోగం దొరకలేదు. దీంతో పొట్టకూటి కోసం చివరకు ఫుడ్ డెలివరీ బాయ్గా మారిపోయాడు. ఇది స్థిరమైన ఉద్యోగం, ఎంత కష్టపడితే అంత బాగా సంపాదించొచ్చు. ఈ ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించగలను. ఇదేం చేయకూడని పని కాదు. మీరు కష్టపడి పని చేస్తే మంచి జీవనం సాగించవచ్చు అని డింగ్ చెప్పుకొచ్చాడు. డింగ్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్లు నేటి చదువుల తీరును ఎండగడుతున్నారు. కారణాలు ఏదైనా, పెద్ద చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడే బదులు దొరికిన పనిని చేసుకుంటూ సవాళ్లు అధిగమించాలని, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలని డింగ్ యువాన్ జావో ఉదంతం యువతకు ఇచ్చే సందేశం.